సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈ రోజే విను తల్లి, రాబోయే గురువారంలో ఒక పెద్ద అద్భుతం నీకు జరిపిస్తాను బిడ్డ, నమ్మి విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీ బాబా చెప్పేది ఆఖరి వరకు గుర్తుపెట్టుకో అమ్మా. రాబోయే గురువారానికి తప్పకుండా నీకు ఒక అద్భుతం జరుగుతుంది. నిన్న కాదు, ఈ రోజు కాదు, రేపు కాదు, నిన్ను కొన్ని జన్మల నుంచి చూస్తూ ఉన్నానమ్మా. నీకు ఏది మంచిదో అది నాకు తెలుసు తల్లి. నీ దారి నువ్వు మరిచినా నిన్ను సరైన దారిలో నడిపించేది నేనే కదా తల్లి. నా సమాధి నుంచి లక్షల మంది కోరికలు నెరవేరుస్తున్నాను. నిన్ను మాత్రం ఎలా మర్చిపోతాను చెప్పు తల్లి. నీ ప్రార్థనలన్నీ తప్పక నెరవేరుస్తాను తల్లి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు, శోధనలకు అన్నిటికీ ముగింపు వచ్చేసిందమ్మా. ఇప్పటి వరకు ఒక్క రోజు గడిస్తే చాలు ఒక యుగంలా గడిచినట్లు అనుకుంటున్నావు కదా, బాధపడుతున్నావు. ఎన్నో యుగాల నుంచి నేను ఉన్నాను అని చెప్పు తల్లి. నీలాంటి భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు. వాళ్ళకు నీలాగనే బాబా అని నన్ను అడుగుతూనే ఉంటారమ్మా. కానీ కొందరు మాత్రం అన్నిటిలోనూ పోరాడి కర్మఫలాలు పోగొట్టుకుంటున్నారు. భయపడి దాక్కున్న వాళ్ళు మాత్రం ఇంకా అలాగే ఉన్నారు తల్లి. కానీ ఎదిరించి నిలిచిన వాళ్ళు మాత్రం నాతో తోడుగా, వాళ్ళకు నేను తోడుగా ఉన్నాను తల్లి. నువ్వు కూడా ఓటమి, సమస్యలను చూసి దాక్కోవద్దు. ధైర్యంగా ఎదిరించి పోరాడు. ఈ జన్మ కర్మలను ఇప్పుడే అనుభవించేసి తుడిచేసుకో తల్లి. నీ కోసం సమస్యలను పోరాడేందుకు నీ మనసును పక్కపరుచుకో బిడ్డ. నన్ను పిలవడానికి దారి వెతకని అవసరం లేదు తల్లి. సాయిరామ్ సాయిరామ్ అని పిలిస్తే చాలు, నీ చేతుల్లో ఉంటాను తల్లి. నాకు సకల సంప్రదాయాలతో పూజ చేయాల్సిన అవసరం లేదు. అలా అనుకోవద్దమ్మా. నా నామస్మరణ చేస్తే చాలు, నా నామబలం ఏంటో నీకు తెలుస్తుంది. కష్టాలన్నీ కరిగిపోతాయి తల్లి. నీకు చెడు చేయాలి అనుకున్న వాళ్ళు, నిన్ను తొక్కాలి అనుకున్న వాళ్ళు అనుకున్నది అస్సలు ఏమీ జరగదు తల్లి. నీ కష్టాలు నెరవేరేందుకు నీ ప్రార్థనలు చెయ్యి. ఆ ప్రార్థనలో నీ సమస్యలు ముగింపు అనేది నేను ఇస్తాను బిడ్డ. నీ జీవితంలో రావడానికి ఎవరి అనుమతి నాకు అవసరం లేదు. నా మీద భారాన్ని పెట్టు తల్లి. నీ భారాన్ని నేను మోస్తానమ్మా. ఒక్క విషయాన్ని నాకు అప్పగిస్తే అది పూర్తయ్యే బాధ్యత నేను తీసుకుంటాను. ఇలానే నీ జీవితంలోకి నేను వచ్చాను బిడ్డ. నీకు మంచి చేయాలి అనే ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. ఏదైనా ఒక సమస్య నీకు వచ్చింది అంటే వాటిని పరిష్కరించుకునే శక్తి నీకు ఉంది అనే నమ్మకం నీకు ఇస్తాను తల్లి. ఇలా వీటన్నిటిని దాటి వస్తే నీ జీవితంలో మంచి మార్పులు వస్తాయమ్మా. శుభమైన సమయం నీకు చేరబోతుంది. ఒక్కసారి నీ ప్రయత్నాన్ని బెడిసి కొట్టినప్పుడు నీ మనసు విరక్తి చెందుతుంది కదా. కొత్త పనులు చేయడానికి మనసు రావడం లేదు కదా తల్లి. ఇది జరుగునా అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ. ఇప్పుడు చెబుతున్నాను వినమ్మా. ఇక మీద నీకు అంతా శుభమే జరుగుతుంది. నీకు విజయం తథ్యం తల్లి. ప్రయత్నాలు ఆపకమ్మా. వచ్చే గురువారంలోగా అన్నీ నీకు విజయం తథ్యం తల్లి. నువ్వు కోరింది ఆ రోజులోగా నీకు జరిపిస్తాను. నీ జీవితంలో కొత్త మార్పులు తెస్తాను. శుభవార్తను నీకు చేరుస్తాను తల్లి. నీకు కావాల్సిన విజయం చేరడానికి కావాల్సిన పనులు జరిపిస్తున్నానమ్మా. నీ బాబా వాక్కులు విని తృప్తిగా ఉంది కదా తల్లి. సర్వ నిశ్చయంగా వచ్చే గురువారంలోగా అంతా మంచిగా జరుగుతుంది. నీ బాబా మాటల మీద నమ్మకం ఉంచు. నమ్మకంతో ఉండు తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.